బిల్లులు అనేది రాను రాను మొత్తం వ్యవస్థ అంతా అల్లకల్లోలం అయిపోయింది. ముందుగా ఏంటంటే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా BAI ఇది 1941లో స్థాపితమైంది. దీనికి గల్లీ నుంచి బ్రిడ్జ్ అంటే టాప్ కాంట్రాక్టర్ల వరకు ఈ అసోసియేషన్ నడుస్తున్నది. కాంట్రాక్టర్ల సమస్యలు ఏ విధంగా ఉన్నా కానీ ప్రతి ఒక్కరు మా బిల్డర్స్ అసోసియేషన్ మా వద్దకు వచ్చి అంటే మన అందరి సమక్షంలో ఏర్పడినటువంటి సంస్థ కాబట్టి ఇది నేషనల్ లెవెల్లో కూడా ఉంది. సో మనకు ఇన్ని వర్కులు చేస్తున్నామో పేమెంట్ రావట్లేదు, వీటి అందరి సమస్యలు మా బిల్డర్స్ అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ దగ్గరికి వచ్చి మా దగ్గర సవినయంగా విన్నవించుకున్నారు. చాలా రోజుల నుంచి పెండింగ్ బిల్స్ ఉన్నాయని దీనికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఒక విన్నపం అంటే సున్నితంగా అంటే మేము చెప్పడం అంటే ఏదో ఫైట్ చేయడం కాదు, దాంతో ఏ విధంగా కొట్లాడే విధంగా కాదు, సవినయంగా మనవి చేస్తున్నాం. ఏంటంటే దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఎందుకు రావట్లేదు అంటే వచ్చేటోళ్ళకి వస్తున్నట్టు అది వేరే విషయం. కానీ ఒక BMS సిస్టంలో బిల్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఫస్ట్ మనం పని చేయగానే ఒక 2 నెలలకు వస్తాయా, 3 నెలలకు వస్తాయా, 6 నెలలకు వస్తాయా అనేది ఒక పద్ధతి అనేది తప్పిపోయింది. దాన్ని ఒక గవర్నమెంట్కు రిక్వెస్ట్గా అంటే మేము ఒక సవినయంగా మనవి చేసేది ఒకటే ఒక విషయము, బిల్లు రిటర్న్ రావాలి, BMS సిస్టంలో రావాలి, సకాలంలో చేసిన వర్కులకు పేమెంట్ తొందరగా రావాలని ఒకటి. రెండోది ఈ ఏవైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ చేయండి అంటే 3 సంవత్సరాల నుంచి అగ్రిమెంట్లు ఉన్నాయి, వాటిని క్యాన్సిల్ చేసేసి మా EMDలు కూడా మాకు ఇచ్చేస్తే అదొక విధంగా మంచిగా ఉంటుంది. ఎందుకంటే అవి అట్లే పెట్టుకొని EMDలు అవి వాటి దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గర కాలక్షేపంలో నడుస్తుంది కాబట్టి ఆ వర్కులు పెండింగ్ వర్కులు ఉన్నాయి, పెండింగ్ వర్క్లా కూడా అట్లే ఉన్నాయి. దాని మీద ఫైన్లు వేస్తున్నారు, ఇవోయిటీలు ఇవ్వట్లేదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు. మనం 18వ తారీఖు నాడు ఈ సమస్యలకు పరిష్కారంగా ఒక వేదిక చేసాం, చలో హైదరాబాద్. ఆ చలో హైదరాబాద్ వేదిక మీద మనం ఖమ్మం జిల్లా నుండి పెద్ద సంఖ్యలో మన కాంట్రాక్ట్లలో మన సౌండ్ అంటే మన విన్నపం అనేది ఏందనేది చాలా సంఖ్యలో వచ్చి అటెండ్ చేసి వారికి అక్కడ వేదిక మీద మనం ఒక డిసిషన్ తీసుకుంటాము. ఆ డిసిషన్ ప్రకారంగా మళ్ళీ ఫర్దర్ కూడా అదేవిధంగా మళ్ళీ మనం ఈ స్ట్రైక్ అనేది స్ట్రైక్ కాదు, కానీ కాకపోతే ఇది ఆగదు. ఇది మన పేమెంట్ వచ్చే వరకు కూడా ఇదే విధంగా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక వెయిట్ చేస్తున్నాము, ఈ లోపల గవర్నమెంట్ నుంచి ఏమైనా సూచిక మనకు వస్తే గిట్ట దాని మీద కూడా ఆలోచన చేసి మన 18వ తారీఖు మాత్రం కంపల్సరీ అది అట్లే మీటింగ్ ఉంటుంది, దాని ఏం చేంజ్ లేదు. అందరికి సవినయంగా నమస్కారం చేసుకుంటూ మీరు అందరు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నారు.